వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్ కర్వా. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో కుండపోత వర్షం పడింది. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో, మెహదీపట్నం, అతాపూర్, రాజేంద్ర నగర్లలో కుండపోత వర్షం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీళ్లు చేరటంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఐక్య, మైండ్ స్పేస్, మై హోమ్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన బేగంపేట పేగా కాలనీలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కాలనీ మొత్తం వర్షపు నీరు చేరుకోవడంతో మరో బిల్డింగ్ నుంచి నిచ్చెనల సాయంతో బయటకు వచ్చారు. మరికొంతమంది మహిళలు భవనంలోని చిక్కుకుపోయారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వద్ద వర్షపు నీరు ఉధృతి పెరగటంతో ప్యాట్నీ కాలనీ మొత్తం నీట మునిగింది. నాలా చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయటంతో నేరుగా కాలనీలోకి వర్షపు నీరు పోటెత్తింది. 5 ఫీట్ల లోతులో నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొందరిని భవనాలపై నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకురాగా మిగతా వారంతా లోపల చిక్కుకుపోయారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. బోట్ల సాయంతో బాధితులను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వద్ద వరద ఉధృతి పెరగడంతో ప్యాట్నీ కాలనీ మొత్తం నీట మునిగింది. నాలాపై అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో నేరుగా కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. 5 ఫీట్ల లోతులో వరద నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు బయటకు రాలేని దుస్థితి. ఘటనాస్థలి పరిశీలనకు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వరద ప్రాంతంలోని మహిళలు ఘేరావు చేశారు. కూల్చివేతల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయనతో వాగ్వాదానికి దిగారు మహిళలు. Why Iman Nagar, Raghupura, everything has been inundated. One second, and why? Yeah, she's from Patni family. No, I'm just saying Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. we have See, this is right. In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. I'm See, sorry to tell. because of you people. No, sir, the inundation is because of that. See, The now one city is divided. Yeah. That's what. Had they had allowed this all construction on the day one, nothing would have happened now. Sir, It would have first been of all, See, because of you guys, right? No, because there the culverts are very small. Please see to it. ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి వాన దంచి కొట్టింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఐటీ కారిడార్లో ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ విజువల్స్.
హైదరాబాద్ నగరంలో ఈ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు పలు చోట్ల పడిన వర్షం వివరాలను చూస్తే అత్యధికంగా మారేడ్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బాలానగర్లో 11, ఉప్పల్లో 10.5, మల్కాజ్గిరిలో 9.7, ఇబ్రహీంపట్నంలో 9.6, బండ్లగూడ 9.5, ముషీరాబాద్లో 8.9, అంబర్పేటలో 8.4, దుండిగల్లో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. ఇక మిగతా ప్రాంతాల్లో 7 నుంచి 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాత్రి కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా కుండపోతగా వర్షం పడుతోంది. ఋతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ద్రోణి కారణంగా తెలంగాణ అంతటా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. అనుకూలమైన ఋతుపవన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు రాష్ట్రం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ముఖ్యంగా వాహనదారులు చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రసూల్పురా వద్ద ఉన్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, మీరున్న ప్లేస్లో ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది? మధ్యాహ్నం నుంచి కూడా వర్షం పడుతోంది, దాని తీవ్రత ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అయితే మొత్తానికి భారీ వర్షం కురిసింది. మొక్కాల లోతు, నడుము లోతు వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. మొత్తం బురదమైపోయినాయి. కాలనీ వాసులంతా బయటకు వచ్చారు. ఒక పక్క హైడ్రా కావచ్చు, దాంతోపాటు పోలీసులు కావచ్చు, మొత్తానికి సిబ్బంది మొత్తం ఆ నీళ్ళని బయటకు పంపించేట ప్రయత్నం. దాంతోపాటు ఇక్కడ ఉన్నట్టుగా కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి. एक जोड़ी कपड़ा नहीं है मेरे कने, क्या पहनूंगा, क्या खाऊंगा, किधर रहूंगा मैं? सब किसका नुकसान हो रहा, काहे के वजह से नुकसान हो रहा है? सब कंट्रोलमेंट और हाइड्रा के पर వాటర్ we ప్రాబ్లం. are staying today and went to hotel to stay now. This water came because of the hydra and controlment. They could have made both of them make the wall. వాటర్ కేమ్ అప్ టు హియర్. Till my house it is 5 feet as on now. ఓకే. In my house, not here. ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. ఈ విధంగా చాలా Hello, sir. I'm from this Patni, this thing. First of all, let me tell you, why did they come and start the work in the monsoon time? They
And first of all, they said it's an encroached land. There is no encroachment. We have these reports over here. Let me present you the reports. On June 6th, 2000 June 6 की 2025 లో సడన్లీ హైడ్రా డిపార్ట్మెంట్ పొద్దుగాల 6 o'clock వచ్చేసి మొత్తం వచ్చేసి అంతర్ బౌండరీ వాల్ అది అంతా బ్రేక్ చేశారు. వెనక ఒక నాలా పోతుంది, ఎట్లా బౌండరీ వాల్ మాకు నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, మొత్తం బౌండరీ వాల్ తొక్కేసింది. ఎట్లా బ్రేక్ చేస్తారు, ముంగల మాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. నీళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా మొత్తం నిండిపోయింది. అందరు అక్కడ 200 పీపుల్ అక్కడ ఉండే బోట్స్తోని మేము తెప్పించినాం, బోట్స్ పంపించి తెప్పించినాం. మళ్ళీ మొత్తం ఇంటి ఒక 20-25 కార్స్ లోపలనే ఉంది, ఇంకా ఫుల్లీ సబ్మర్జ్డ్. అప్పుడు 200 పీపుల్ లోపల బోట్స్తోని మేము తెప్పించినాం. ఇంకా మా ఇంట్లో మొత్తం టీవీలు ఇది అంతా గ్యాడ్జెట్స్ పేపర్లు అంతా నీళ్ళలా ఉంది మొత్తం. రేపు పొద్దుగాల వచ్చేసి చూడండి, హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చేసి కంట్రోల్మెంట్ చెప్తే హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం నీళ్లు బ్రేక్ చేసింది. వాల్ ఎట్లా బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయవద్దు, ముందుగా చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. ఇంకా కావాలంటే కూడా మాన్సూన్లో ఎట్లా మీరు వాల్ బ్రేక్ చేస్తారు. ఇది ఏదైనా పని చేయాలంటే పని చేయాలి జనవరి నవంబర్ డిసెంబర్లో. మాకి కేటీఆర్ అయినా అది బ్రిడ్జ్ ఎప్పుడు చేపించింది అప్పుడుతోని ఏం మాకు ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎంత మంచి బ్రిడ్జ్ 2 సైడ్లు కట్టించారు. ఇది రోడ్ ఒకసారి ఈ పక్కకి బంద్ చేశారు, ఒకసారి ఆ పక్కకి బంద్ చేసేసి రోడ్ ఎంత మంచిగా చేసేసి బ్రిడ్జ్ కట్టించే మాకు ఏం ప్రాబ్లం లేదు. సడన్లీ ఏమో సి కంట్రోల్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి పెద్దగా నీళ్ళు ఏం రాలేదు, మొక్కల్లో వరకు వచ్చాయని చెప్తున్నారు. అదినే నీళ్ళు మొత్తం దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అంతమంది బయటికి వచ్చినాడు. బోట్స్ వచ్చింది, బోట్స్ లా కమ్ సే కమ్ भी तो like 50 to 60 people were rescued in boats. First of all, why did the CEO take this action during this monsoon period is our question. And without any due notice, without following. చిన్న పిల్లలు మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? లేదు, అది అంతా చిన్నపిల్లలు ఎవరు లేరు, కానీ కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ బోట్లో మేము తీసుకొని వచ్చినాం. మన వెనుక ఆఫీస్లో ఉంటే ఆఫీస్తోని బోట్లో మొత్తం తెప్పించినాం. హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, హెల్ప్ చేయట్లేరా? ఎట్లా హెల్ప్ చేస్తారు, ముందర వాళ్ళు వాల్ బ్రేక్ చేశారు. వాల్ ఎప్పుడు బ్రేక్ చేయాలి అండ్ వాళ్ళకు ఇది ఉండాలి, ఏదైనా పేపర్లో ఉండాలి. మాకు ఏదైనా ఒక్క కూడా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ వేసేసి వాల్ బ్రేక్ చేసి పోయారు. కట్టేదానికి ఎవరు ముందుగా ఏదైనా ప్లానింగ్ చేయాలి, ఏదైనా ఉంటే ముందుగా ప్లానింగ్ చేయాలి. మాది ల్యాండ్ ఉంది, ఇది మా ల్యాండ్, ఎట్లా ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా వస్తారు. ఇది ఈ విధంగా చెప్తున్నారు. మొక్కలు ఇక్కడి వరకు గొంతు వరకు కూడా నీళ్ళు వచ్చాయి, చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. నీళ్ళు పెద్ద ఎత్తున వచ్చాయి, అక్కడ దాకా వచ్చింది, మెయిన్ డోర్ దాకా వచ్చింది, గేట్ దాకా వచ్చింది. గేట్ దాకా వచ్చినాయా? అంటే ఈ వరకు ఎక్కడ వరకు? గేట్ దాకా సార్, గేట్ దాకా అంటే 4 feet దాకా వస్తుంది, 4 feet దాకా వస్తుంది. ఎట్లా ఎందుకని ఇంత వాటర్ సార్ వెనకాల గోడ కూల్చడం వల్ల వచ్చింది సార్. ఇంతకుముందు గోడ ఉండేది, సేఫ్టీ ఉండేది, ఇప్పుడు గోడ కూల్చేశారు హైడ్రా వాళ్ళు, దానివల్ల మొత్తం వచ్చేసింది ఇలాంటి ఇటు వచ్చేసి. హైదరాబాద్ వల్ల హైదరాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్. ఇప్పుడే ఉంటారు హైదరాబాద్, ఇంకా ఏం చెప్పలేదు సార్, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే పెద్దోళ్ళు చెప్పాలి. అంటే ఇంట్లో టీవీలు అవన్నీ మొత్తం మునిగిపోయినాయి. అవును సార్, అంటే లోపల చాలా వరకు ఉన్నాయి. మా సార్ కూడా 3 feet దాకా వచ్చి ఇంట్లో వచ్చినాయి, మొత్తం సోఫాలు టీవీలు అన్నీ పోయినాయి. లోపల మునిగిపోయి లోపలికి వెళ్తే తెలుస్తుంది మీకు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మార్నింగ్ వస్తే చూడొచ్చు ఎంత నష్టం జరిగింది అనేది. ఇప్పుడు ఏం కనపడదు మీకు, రాత్రిలో ఏం కనపడుతుంది, రాత్రి కనపడుతుంది. కెమెరామెన్ గారు అటు చూపించండి. మొత్తానికి భారీగా నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు, చూడొచ్చు. ఇందులోకి వెళ్ళి చూడొచ్చు, అందులో వాహనాలు కూడా ఒక్కొక్కటి వెహికల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు, వెహికల్స్ ఒక్కొక్కటి, కార్లు, అందులో ఉన్నట్టు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వెళ్ళాయి. అయితే హైడ్రా వాళ్ళు గోడ కూల్చడంతో నీళ్లు ఈ విధంగా వచ్చాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా తప్పులతోటి మళ్ళీ హైడ్రా అధికారులు కావచ్చు, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈ విధంగా పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా నీళ్ళని పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అందులో మునినటువంటి కారణం కావచ్చు, బైకులు కావచ్చు, మిగతా వాళ్ళం కావచ్చు, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటకు పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అధికారుల తప్పుడు నిర్ణయంతో ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది అంటే కాలేజీల పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు కాపాడింది కూడా హైదరాబాద్లే కదా, పాపం చాలా కష్టపడ్డారు. ఇందాక నుంచి చూస్తున్నా నేను, 7 గంటల నుంచి చూస్తున్నా, కానీ ఇప్పుడు దాకా కాపాడింది కూడా హైదరాబాద్. నీళ్ళు ఈడు దాకా వచ్చింది, ఈడు దాకా ఉంది నీళ్ళు, కానీ వాళ్ళు బాగానే తొందరగా రెస్పాండ్ అయ్యి హైదరాబాద్ మాత్రం బాగా కష్టపడ్డారు ఇప్పుడు దాకా.
వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు అసలు అంత కష్టపడుతుంటే కాలనీలో నీళ్ళు తోటి కార్లు ఏమైనా మునిగిపోయినాయా? లోపల లోపల ఏమైందో మరి మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ హైదరాబాద్ అయితే బాగా కష్టపడుతున్నారు. రైట్. అంటే ఇది చెప్పేది. ఒక పక్క చూడొచ్చు ఈ విధంగా ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి అంటే నీళ్ళని బయటకు పంపించేట్టుగా ఆ విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎం సిబ్బంది, హైడ్రా వాళ్ళు, మిగతా పోలీసులు ఈ విధంగా చూడొచ్చు. అయితే మొత్తానికి మాత్రం ఒక్కసారిగా నీళ్లు రావడంతో కాలనీలో జనాలు బాగా ఇబ్బందులు పడ్డారు. ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం మధ్యాహ్నం నుంచి కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ సికింద్రాబాద్ ఏరియాలో సాయంత్రం నుంచి కురుస్తున్నాయి. చూడొచ్చు అందులో బోట్లో తీసుకొస్తున్నారు, కొంతమందిని బయటకు పంపించారు. అందులో కొంతమంది చెప్తున్నారు మమ్మల్ని బయటకు పంపించారు, మాకు ఫుడ్ ఏంది, మాకు షెల్టర్ ఏంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కాలనీలో ఉన్న పలంగా బయటకు పంపిస్తే మేము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలంటూ కూడా కాలనీ వాసులు నిలదీస్తున్నారు. గొంతుల వరకు ఈ విధంగా పై వరకు అంటే 5 ఫీట్ల వరకు 6 ఫీట్ల వరకు కూడా నీళ్లు రావడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా కూడా తీసుకొస్తున్నారు కొంతమంది కాలనీ లోపల. ఈ విధంగా సికింద్రాబాద్ ఇది ప్యాట్నీ సెంటర్ అంటారు ఈ ఏరియాను. ఈ రసూల్పురం కావచ్చు, ఇటు సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఉంది. కాలనీలో ఈ విధంగా వర్షం కురిస్తే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్లో పడవ ప్రయాణం అన్నట్లు కొనసాగుతుంది. ఎంత దారుణమైనట్టుగా పరిస్థితి. రోడ్ల మీద వాహనాలు తిరగాల్సినట్టుగా ఏరియాలో పడవలు తిరుగుతున్నాయి. ఈ విధంగా రోడ్లపై పడవలు వస్తున్నాయి. పడవలు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కాలనీలో ఇంకా చాలామంది ఉన్నారు, లోపల ఆ కాలనీలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళేట్టుగా ప్రయత్నం చేద్దాం. రండి కెమెరామెన్ గారు, ఇక్కడ రండి. మొత్తానికి వాళ్ళందరూ ఆ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. చాలామంది ఒక్కొక్కరు బయటకు తీసుకొస్తున్నారు. అయితే బయటకు తీసుకొచ్చడం బాగానే ఉంది. మాకు నెక్స్ట్ షెల్టర్ ఏంది, ఇవాళ రాత్రి మేము ఎక్కడ గడపాలి, ఎక్కడ ఉండాలి, ఇదంతా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళని అడిగి తెలుసుకునేట్టుగా ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి అంటే లోపల పరిస్థితి ఎలా ఉందన్న? ఓకే, వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందికి అక్కడ ఇప్పుడు మనము దాదాపుగా 100 మందిని బయటికి తీసుకొచ్చామండి. ఇంకా కొన్ని అక్కడ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, సేఫ్గా ఉందని. వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయినాయి. వాళ్ళని మేము అనౌన్స్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి బయట సురక్షిత ప్రాంతాలు తీసుకొస్తాం. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అయితే కంట్రోల్లో ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా వర్షం రాకపోతే ఇంకో గంట సేపట్లో పూర్తిగా వాటర్ ఇక్కడ నుంచి నాలాలోకి వెళ్ళిపోతాయని అనుకుంటున్నాం. ఏ ఫ్లోర్ వరకు వెళ్ళాను నీళ్ళు? ఫ్లోరు మనకు గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోలేదండి. మనకు నడుము లెవెల్ వరకు వచ్చినాయి వాటరు, అంతకు మించి హైట్ రాలేదు. నడుము కొంచెం ముందుకు పోయేసరికి నడుము దాటి వచ్చినాయి, మనిషి మునిగేంత వాటర్ రాలేదు. ఇప్పుడైతే కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చాం బయటికి? మేము దాదాపు ఒక 100 మందిని తీసుకొచ్చామండి. డిఆర్ఎఫ్ అందులో చిక్కున్నారు వరదలు అంటే నీళ్ళలో. ఇప్పుడైతే కొందరు బిల్డింగ్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అక్కడక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు, ఒక 10-15 మంది ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా మేము బలవంతం చేసి తీసుకురాలేదు. ఏమైనా వాటర్ లెవెల్స్ పెరిగి సిచ్యువేషన్ కనుక ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన ఒక 100 మందిని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? అంటే ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ రావని చెప్తున్నారు, ఎందుకు తీసుకొచ్చారు మరి? అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వాటర్ లెవెల్స్ పెరిగే మనకు లాల్నా అంత వెనకాల ఓపెన్ ఉంది. మనకు ఫోర్కాస్ట్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకో గంట 2 గంటల్లో వర్షం పడినా కూడా సో ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి వాళ్ళని అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందు తీసుకొచ్చాం. ఇట్లాంటి బోట్లు ఎన్ని పెట్టారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 2 బోట్లు ఉన్నాయి మావి. దీంతోపాటు మనకు డిఆర్ఎఫ్ నుంచి ఒక బోటు, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బోటు కూడా వచ్చింది. 4 బోట్ల సహాయంతో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం. ఒకవేళ రాత్రి మళ్ళీ ఇంత వర్షం పడితే పరిస్థితి ఏంటి? మేము సిద్ధంగానే ఉన్నాము. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకోవడానికి మేము అలర్ట్గానే ఉన్నాము. ఆ సిబ్బందిని ఇక్కడే పెట్టేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఉంటే మేము బయటికి సురక్షితంగా తీసుకొస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు. ఉన్న పలంగా ఈ సమస్య ఎందుకు ఇక్కడ ఏర్పడ్డది? ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ గురించి, వాటర్ గురించి, నాలాల గురించి బహుశా మీరు సంబంధిత అధికారులను అడిగితే బాగుంటుందేమో. అంటే ఇది ఈ విధంగా చూడొచ్చు, ఈ విధంగా బోట్ల ద్వారా తీసుకొచ్చారు. నీళ్లు చూడొచ్చు. ఒక్కొక్క కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందో, అంటే ఈ కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్యాట్నీ సెంటర్లో సికింద్రాబాద్ ఏరియాలో కురిసినట్టు వర్షంతో ఆ నీళ్లు చూడు ఎంత లోపలికి వెళ్ళాయో, అంటే వాళ్ళ నివాసాల్లోకి వెళ్ళిపోయాయి, అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి. ఇంకో బోట్ ఈ విధంగా మరొకసారి ఇటు చూపించండి, కెమెరామెన్ గారు ఇటు చూపించండి. మరొక బోట్లో కూడా మరికొంతమందిని తీసుకొస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి మాత్రం ఆ బోట్లో
బోట్ల ద్వారా బయటకి సురక్షిత ప్రాంతాలకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంత వర్షం కురిస్తే మాత్రం ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చూపించండి కెమెరా, అంటే నైట్ టైం కావడంతో కెమెరా కూడా దగ్గరలో ఉన్నట్టుగా విధంగా మాత్రమే కనిపిస్తుంది. మిగతా చూడొచ్చు ఒకసారి అక్కడ వరకు కూడా వెళ్ళినాయి. సుమారు చెప్పాలంటే ఒక విధంగా 5 ఫీట్ల 6 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ వర్షం ఇదే స్థాయిలో కురిస్తే మాత్రం ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తాయి, ఇంకా అక్కడ వరకు కూడా వెళ్తాయి. కొంతమంది చెప్పేది కూడా అదే, అంటే ఇప్పటికీ మాకు సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా మొత్తానికి తడిసి ముద్దయిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులంటూ కూడా ఇందులో వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి ఉన్న పలంగా 100 మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లకు ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు. ఈ రాత్రి మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, దీనికి పరిష్కారం ఏంటి, అధికారులు మాకు షెల్టర్ కల్పిస్తారా, మాకు ఫుడ్కి సంబంధించి ఏంటి అంటూ కూడా నిలదీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాలనీ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. నీళ్లు మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ వర్షం పడితే మాత్రం మళ్ళీ నీళ్లు పెడతాయి. దీంతో ఇంకా ఎక్కువ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు దగ్గర దాకా ఉన్నటువంటి నీళ్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇది ప్రస్తుతం రసూల్పుర అలాగే ప్యాట్నీ కాలనీలో ఉన్న తాజా పరిస్థితి. హైడ్రా అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల, చర్య వల్ల తాము ఇప్పుడు ఈ ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీ వాసులు మండిపడుతున్నారు. దాదాపు నడుము పై భాగం వరకు నీళ్లు అక్కడికి చేరుకున్నాయి. తమకు సంబంధించిన విలువైన వస్తువులు అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇళ్లలోనే ఉండిపోయాయి. అంతా నీటి పాలైపోయాయని ఓవైపు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మిగతా వివరాలకు వెళదాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2009లో కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చిన కేసీఆర్ను పాలమూరు అక్కున చేర్చుకుందన్నారు. అన్నం పెట్టిన పాలమూరుకు కేసీఆర్ సున్నం పెట్టారన్నారు. ప్రజాపాలన చూసి పాలమూరు బిడ్డ సీఎం అవడం చూసి కేసీఆర్కు కడుపు నొప్పితో దుఃఖం తన్నుకొస్తోందన్నారు. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష చూపించిన కేసీఆర్ 3 ఏళ్లకే కూలిపోయేలా కాళేశ్వరాన్ని కట్టారని విమర్శించారు సీఎం రేవంత్. ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా, నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? జాతీయ వార్తలకు వెళదాం. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత ప్రగతి యాత్రలో పశ్చిమ బెంగాల్ను కీలక భాగస్వామి కావాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ స్టీల్ సిటీ దుర్గాపూర్లో 5,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్ను ఈడీ అరెస్ట్ చేసింది. బఘేల్ నివాసాల్లో ఉదయం నుంచి దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం చైతన్య బఘేల్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. స్పెషల్ కోర్టు చైతన్య బఘేల్కు 5 రోజులు ఈడీ కస్టడీ విధించింది. 2019-22 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్లో 2,100 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది. కాగా విపక్షం నోరు నొక్కేందుకే దర్యాప్తు ఏజెన్సీలను బీజేపీ పావులా వాడుకుంటోందని ఆక్షేపించారు భూపేష్ బఘేల్. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఎక్కడ నక్కింది భారత నిఘా వర్గాలు పసిగట్టేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన మసూద్ పీఓకేలో గిల్జిత్ బలిస్తాన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా గుర్తించాయి. బవహల్పూర్కు 1000 కిలోమీటర్ల దూరంలో అతడి కొత్త క్యాంప్ ఉన్నట్లుగా తెలిసింది. మసూద్ అజహర్ కదలికలను భారత నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్లో జైషే ప్రధాన కార్యాలయాన్ని భారత బలగాలు నేలమట్టం చేశాయి. దీంతో మసూద్ టెర్రర్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ దాడిలో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 10 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తాజాగా మసూద్ అజహర్ దక్కున్న ప్రదేశాన్ని భారత నిఘా వర్గాలు కనిపెట్టేశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య స్కర్దు ప్రాంతంలో జైషే చీఫ్ కనిపించాడని సమాచారం.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ఈ వారాంతాన్ని ముగించాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టాక్స్లో అమ్మకాల సూచీలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగాయి. దీనికి తోడు బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ అనిశ్చితులు కూడా సూచీలపై ప్రభావం చూపించాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్ల మేర నష్టపోయి 81,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 24,968 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ టీ20 క్రికెట్లో స్టార్ ఆల్రౌండర్ వెస్టిండీస్ అగ్రశ్రేణి ఆటగాడు ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడు. ఆస్ట్రేలియాతో రెండవ టీ20 మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లుగా 37 ఏళ్ల రసెల్ ప్రకటించాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచ కప్కు 7 నెలల ముందు రసెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం రసెల్ని ఎంపిక చేసిన తొలి రెండింట్లో మాత్రమే ఆడాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20-22 జరిగే 2 మ్యాచ్లకు రసెల్కు ఇష్టమైన సబీనా పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.